ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో గత కొద్ది రోజులుగా ఆల్కహాల్కు అలవాటు పడి నడవలేని స్థితిలో వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ దీనావస్థలో ఉన్న వ్యక్తిని సంఘ సేవకులు పిఎస్ నారాయణ రెడ్డి ఆదుకున్నారు. గ్రంథాలయం ముందు భాగాన మలమూత్రాలకు వెళ్ళలేక అవస్థపడుతూ ఉన్న దగ్గరే గుడ్డల్లోనే మలమూత్రాలు వదిలేవాడు. కొద్ది రోజులకు దుర్గంధం ఎక్కువైపోయిందని విమర్శించేవారు ఎక్కువయ్యారు. ఆదరించాలనే ఆలోచన ఎవరికీ పట్టలేదు. అక్కడ ఉన్న చిరు వ్యాపారస్తులకు, గ్రంథాలయానికి వచ్చేవారికి దుర్గంధం వెదజల్లుతూ ఉండేది. అటువంటి సమయంలో స్థానికులు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్కు చెప్పండి అని ఆమెకు సలహా ఇచ్చారు. గ్రంథాలయ పాలకురాలు ప్రసన్న కుమారి వెంటనే బిఎస్ నారాయణ రెడ్డికి చెప్పడం జరిగింది. మానవత్వంతో స్పందించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ మరియు సిబ్బంది సహకారంతో దుర్గంధ స్థితిలో ఉన్న వ్యక్తి మురికి బట్టలు తొలగించి తలగడ్డము చక్కగా శుభ్రం చేసి కడప జిల్లా శ్రీ అవధూత కాశీనారాయణ మండలం ఓబులాపురం దగ్గరలోని వివేకానంద సేవాశ్రమంలో రామకృష్ణారెడ్డి అనుమతితో గలిబిలి ప్రసాద్ను చేర్పించడం జరిగింది. స్థానికులు గలిబిలి ప్రసాద్కు చేసిన సేవ చూసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బిఎస్ నారాయణ రెడ్డి వారిని అభినందించారు. 10 కాలాలు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. ఆయన స్నేహితులు, చుట్టుప్రక్క వారు ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ అధికారి టపావలి, మున్సిపల్ సిబ్బంది ఓభయ్య, ప్రసాద్, మూగన్న పాల్గొన్నారు.